హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ లిఖిత. కేజీఎఫ్ 2 తర్వాత 4 ఏళ్ల గ్యాప్ తీసుకున్న కన్నడ హీరో యష్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. తొలి షో నుంచే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ముందు నుంచే మూవీపై హైప్ ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక టాక్సిక్ కి మిశ్రమ స్పందన రావడంతో తొలి రోజు ఎలాంటి నంబర్స్ వస్తాయో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు ఇండియాలో ఈసారి 120 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని చెబుతున్నారు. హిందీ వర్షన్ అత్యధికంగా 55 కోట్లు వసూలు చేయగా తెలుగులో 16 కోట్లు వచ్చినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. కన్నడలో 23.3 కోట్లు, తమిళంలో 5.5, మలయాళంలో 1.3 కోట్లు కలెక్షన్స్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఫస్ట్ డే వసూలు వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ మూవీ తెరకెక్కింది. ఇందులో యష్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా కురేషి, తారా సుతారియా మహిళా ప్రధాన పాత్రలో నటించారు. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఏకకాలంలో ఇంగ్లీష్, కన్నడ భాషలో రూపొందించిన ఈ మూవీని వివిధ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో టాక్సిక్ మూవీ తొలి రోజు అరుదైన రికార్డు సృష్టించింది. దాదాపు 9,05,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు బిఎంఎస్ అధికారికంగా ప్రకటించింది. ఇక సింగిల్ డే సేల్స్ లో ఇది సరికొత్త రికార్డ్ అని తెలిపింది.